మన ముస్లిం సోదరులతో పాటు మన క్రిస్టియన్ సోదరులకు కూడా పొలిటికల్ రిప్రజెంటేషన్ కావాల్సిందే, న్యాయం జరగాల్సిందే. వారి కోసం పోరాటం చేస్తాం. మన సిక్కు సోదరులు ఉన్నారు, వారి కోసం కూడా పోరాటం చేస్తాం. మరి అందరికన్నా పెద్ద సంఖ్య, రాష్ట్రంలో సగం సంఖ్య ఉన్న మన బీసీ సోదరులు ఉన్నారు. బాగా భూములు ఉన్నాయి బీసీల దగ్గర, కాబ్దాన పోలంతా బీసీలనే ఉన్నారని మాట్లాడతారు. కానీ నిన్నగాక మొన్న వచ్చిన రిపోర్ట్లో 171 మంది బీసీలు ఎస్సీల కన్నా దారుణమైనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఆ పేద బీసీల సంగతి ఏంది? డబ్బులున్న వాళ్ళు ఎక్కడన్నా బాగానే ఉంటారు, డబ్బులున్న అగ్రవర్ణాలు బాగానే ఉంటారు, డబ్బులున్న బీసీలు బాగానే ఉంటారు, డబ్బులున్న ఎస్సీలు బాగానే ఉంటారు, డబ్బులున్న ఎస్టీలు బాగానే ఉంటారు. కానీ పేద బీసీల సంగతి ఏంది? వాళ్ళకి న్యాయం జరగొద్దా? వాళ్ళ కోసం పోరాటం చేయొద్దా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పింది బీసీలకు. ఏ లెక్కన చెప్పినామంటే జవాబు లేదు. ఎందుకంటే బీసీలు ఉన్నది 46%, బీసీ ముస్లింలు ఉన్నది 10%, మొత్తం కలిపి 56% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ 42% బిల్లు పెట్టిండ్రు, అవి తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర ఇరకబెట్టిండ్రు, అవి బయటికి రావు. కానీ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరు ప్రేమ లెక్కలు రాసుకుంటుంటారు. గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ. మరి దోస్తీ బీసీ బిల్లు తేవడానికి ఎందుకు వాడుకుంటలేరు రేవంత్ రెడ్డి గారు? అడుగుదామా? సిద్ధంగా ఉన్నారు అందరూ? పక్కానా? మరి అది అడగాలంటేనే బీసీలకు రిజర్వేషన్ల కోసం మడమదిప్పని పోరాటం టీఆర్ఎస్ పార్టీ చేయాలి. నేను ఇవాళ ఒక ప్రతిపాదన చెప్తా ఉన్నా. సామాజిక న్యాయం జరగాలంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ, ఒక రాష్ట్రంలో తక్కువ, దేశం మొత్తంలో 50% బీసీలు ఉన్నాం. 42 కాదు, 50% రిజర్వేషన్లు అడుగుదాం. ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా కొట్లాడదాం. ఇవాళ ప్రారంభమైనటువంటి సామాజిక న్యాయ సంకల్ప సభ ఇవాళనే ఆగదు. రానున్న 5 నెలలు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం వరకు ప్రతి ఊరికి పోదాం, ప్రతి మండలానికి పోదాం, ప్రతి జిల్లాకు పోదాం. అక్కడ కూడా సామాజిక న్యాయ సంకల్ప సభలు పెట్టుకుందాం, అందరినీ ఒకటి చేద్దాం. ఆ తర్వాత వేలాది కార్లు తీసుకొని చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుందాం. సంక్రాంతి పండుగ అయినాక బడ్జెట్ సెషన్ ఉంటుంది ఢిల్లీలో.